దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్థితిని ప్రచురపరచును. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది యందు ఎప్పుడును ఎల్లప్పుడును ఉండునట్లు యుగములు కలుగునుగాక. ఆమేన్. తండ్రివైన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానము వల్లను సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకముని ఎంతో ప్రేమించినావని రుజువుపరచినందుకును నిన్ను స్తుతించుతున్నాము. కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తం అప్పగించబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మావలే చేయబడినందులకై నిన్ను స్తుతించుతున్నాం. పరిశుద్ధాత్ముడైన దేవా, సత్యమంతులోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుతున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపములొప్పుకోలు పిలుపు వాక్యములు వినుడి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునికి విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము మోకరించి మౌనముగా నుండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయ మనసుతో ఒప్పుకుందాము. సర్వశక్తియు మికిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిం. మా హృదయముల ఆలోచనలను ఆశలను మికిలి అనుసరించితిం. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిం. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిం. మాలో క్షేమం ఏమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మను కరుణింపు. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకుని వారిని కాయం, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకును. మరియు మికిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి శుద్ధులతో జీవించు లాగున ఆయన నిమిత్తము దయచేయుము. ఆమేన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మనల్ని విడుదల చేసి మన నడతలు దిద్దుకునేటకు తగిన సమయంలో దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. ప్రభునామం స్తుతింపబడును గాక.
మనమందరము కలిసి ఉత్తర ప్రత్యుత్తర భాగమును చదవగా అనుసరించుకుందాం. ఈ పరిశుద్ధ ఆదివారమునకే ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనలు 34. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరువాడెవడైనా నున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడెవడైనా నున్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి ఆయనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. చివరి వాక్యము అందరము కలిసి చదువుకుందాము. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. తండ్రి కుమారశుధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నోనుగాక. తండ్రి కుమార శుధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గునామేన్. ఈ దినమునక ఏర్పాటు చేయబడిన మొదటి పాఠముగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనము నుంచి 23వ వచనం వరకు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనము నుంచి 23వ వచనం వరకు. ఆ మనుష్యులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బ్రతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి, శాసన విషయములను బట్టి రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవుడికైనను మానవునికైనను ఎవడనూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహము గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరునూ దానిని రద్దు చేయజాలరనెను. అందుకు వారు, చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్యపెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిరి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలెనని తన మనస్సును దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతనిని విడిపించుటకు ప్రయత్నము చేసెను. ఆ మనుషులు
దీనిని చూచి రాజసన్నిధికి సందడిగా కూడివచ్చి, రాజు స్థిరపరచిన ఏ శాసనమును గాని తీర్మానమును గాని ఎవడనూ రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలియజేసుకునవలెననిరి. అంతట రాజు ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకుని పోయి సింహాల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్నాడే నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహద్వారమున వేసి దానిని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమోనని రాజముద్రను అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించిరి. అంతటా రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసము నుండి నాట్య వాయిద్యములను జరుగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడి వెళ్ళిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగాను కనబడితిని గనుక ఆయన తన దూత నంపి సింహములను నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. రాజు, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. రాజు ఇదంతటిని గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును బయటకు తీసుకుని వచ్చిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు కలివాడనయందున అతనికి ఏ హాని కలుగలేదు. ఇంత మట్టుకు ఈ వాక్యం సరి. రెండవ పాఠము 2 కొరింథీలు 6వ అధ్యాయము 1-10 వరకు. 2 కొరింథీలు 6వ అధ్యాయము 1-10 వరకు. కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయమును, ఇదిగో ఇదే రక్షణ దినము. మీ పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయంలోనైనను అభ్యంతరమేమీ కలుగు చేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు కలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కమటమైన ప్రేమతోనూ సత్యవాక్యమును చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండియు సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండియు బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షించబడిన వారమైనట్లుండియు చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారము. ఇంతటితో 2వ పాఠము సమాప్తం. ఈ దినమునకి ఏర్పాటు చేయబడిన 3వ పాఠముగా మార్కు సువార్త 10వ అధ్యాయము 35-45 వరకు చదువుకుందాము. జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా, మేము అడుగున్నదల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగెను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున నొకడును నీ ఎడమ వైపున నొకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటనైనను నేను పొందుచున్న బాప్తిసము పొందుటనైనను మీ చేత అగునా అని వారిని అడగగా వారు మా చేత అగుననిరి.
అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తీసము మీరు పొందెదరు. గాని నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినదో వారికే దొరికినని వారితో చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు. వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో ఇలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిన నేను. ఎందుకు నన్నంతగా నీవు ప్రేమించితివు దేవా, అందుకు నా అంతిన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శాపము పాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నంతగా నీవు ప్రేమించితివు దేవా, అందుకు నా అంతిన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. మనసులో నెరవేరు, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ
ఏకత్వం నేనేమి చెల్లితును ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లితును హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకు నన్నంతగా నీవు ప్రేమించితివు దేవా అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. కనికరము కలిగిన మా తండ్రి, మా మంచి కాపరివైన యేసయ్య, మీకే వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఈ సమయములో నీ బిడ్డలమైన మేము ఈ రీతిగా మిమ్మల్ని ప్రార్థించటానికి, ఇప్పుడు నీ వాక్యమును ధ్యానించటానికి నీవిచ్చిన ఈ కృప ఎంతో గొప్పది తండ్రి. ఈ కృప ద్వారా మమ్మల్ని బలపరచండి. నీ నోటి మాటలు ప్రభువా, నా యొక్క మాటలు ఆయన నీ యొక్క స్థితిలో ఉండగలిగే భాగ్యమును దయచేయండి. మేము ప్రభువా సంతోషముగా నీ మాటల ద్వారా బలపడగలిగే భాగ్యమును కలగజేయండి. నీ కృప, నీ సన్నిధి కాంతి మాపై ప్రకాశింపచేసి చక్కటి నీ దైవ వాక్యమును మేము వినగలిగే భాగ్యమును మాకు కలగజేయమని, నన్ను నీవే నడిపించుమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ స్నేహితులారా, ప్రియ విశ్వాసులారా, మీ అందరికీ దేవుని నామం పేరిట, ఆ లోకరక్షకుడు అద్వితీయ దేవుని ప్రశస్తమైన నామం పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. అదే రీతిలో మరి దేవునికి కృతజ్ఞతాస్థుతులు కూడా చెల్లించుతూ ఉన్నాను. ఈ సమయంలో మన యొక్క అంశం మనం చూసినట్లయితే శిష్యత్వపు విలువ లేదా శిష్యత్వము యొక్క విలువ, కాస్ట్ ఆఫ్ డిజైబుల్షిప్. కాస్ట్ ఆఫ్ డిజైబుల్షిప్ దీని గురించి ధ్యానించే ముందుగా మరి ఈ పాండమిక్ సిట్యువేషన్లో, పాండమిక్ కాలంలో దేవుడు మనలను ఎంతగా కాపాడాడు అని మీరు ప్రతి ఒక్కరూ కొన్ని సందర్భాలలో ఆలోచన చేసుకుని ఉండి ఉంటారు. ఎందుకంటే మీకు జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, లేకపోతే ఏది వచ్చినా సరే మీరు ఆలోచన చేసి ఉంటారు. అప్పుడు దేవుడు కాపాడినప్పుడు దేవునికి నిండు వందనాలని, కృతజ్ఞతాస్తుతులని చెప్పి ఉంటారు, తెలియపరుచుకుని ఉంటారు దేవునికి. ఈ సమయంలో మరి కొద్దిగా లాక్డౌన్ ఓపెన్ చేస్తూ ఉన్నారు అన్ని షాపులు, అలాగే అన్ని. రేపో మాపో లేదా నెక్స్ట్ వీక్ చర్చిలో, దేవాలయాల్లో మరి జరుపుకుంటాము అని అనుకుంటున్నాం. దానికి మరి దేవుడు మనకు తోడ్పాటును, సహాయాన్ని అందిస్తాడని కూడా నేను భావిస్తూ ఉన్నాను. అయితే మరి ఒకసారి ఆన్లైన్ ద్వారా మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని దేవుడు దయచేసి ఉన్నారు. ఈ కృపను బట్టి, ఈ మహాభాగ్యమును బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ, గురు శిష్యుల బంధం లేదా మనకు తెలుసు చాలా గురువు అని, శిష్యుడని, లేకపోతే వీళ్ళ మంచి గురు శిష్యులని, లేదా గురువుని మించిన శిష్యుడని, ఇలా రకరకాలుగా ఈ శిష్యత్వము గురించి, గురువు గురించి మాట్లాడుకుంటూ ఉంటాం చాలా సందర్భాలలో. అసలు శిష్యత్వము అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే చాలామంది పండితులు చాలా రకరకాలుగా దీని గురించి ఎన్నో నిర్వచనాలు ఇచ్చారు,
ఎన్నెన్నో. అయితే ఒక నిర్వచనం ఏమిటి అంటే, ఒక వ్యక్తిపై ఒక గురి నిలిపి ఆ గురి ద్వారా అతనిలో ఉన్న జ్ఞానమును, అతనిలో ఉన్న మేధో సంపత్తిని, అతనిలో ఉన్న గుణ లక్షణములను మనము గ్రహించి, అంటే మనం అవగతం చేసుకుని వాటిని సమాజానికి తెలియపరచటం అని ఒక వ్యక్తి అంటే, ఇంకొక వ్యక్తి ఏమంటాడంటే వాటిని తెలియపరచటమే కాదు, వాటిని తెలియపరుస్తూ మనము అనుసరించటం అంటాడు. శిష్యత్వం గురించి మనకు తెలిసి ఎంతో మంది ఈ ప్రపంచంలో గురు శిష్యులు ఉన్నారు. మనం ఇప్పుడు ఎవరిని అడిగినా యేసు ప్రభు శిష్యులండి అంటారు మనం చూసి. ఎందుకంటే దేవుడు మనకు అట్లాంటి గొప్ప ఆధిక్యతనిచ్చాడు, చాలా గొప్ప ఆధిక్యత. ఎందుకంటే క్రీస్తు శిష్యులు అని మనం పిలుచుకుంటున్నారు బయట వ్యక్తులు అంటే అది దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. దీనిని ఎవరు పోగొట్టుకోకూడదు. కానీ చాలా మంది ఏంటంటే పోగొట్టుకుంటున్నారు. దీని యొక్క విలువ తెలియదు. ఎలా తెలియదు అంటే, క్రీస్తు యొక్క శిష్యులు లేదా ఆ డిజైబుల్షిప్ లో ఉన్న అర్థం, నేను ఇందాక ఒక నిర్వచనం చెప్పా, అది చాలా మందికి అర్థమై ఉండొచ్చు, అది వదిలేసి ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పుడంతా ఒక పెద్ద పండితుడు ఈ డిజైబుల్షిప్ గురించి 3 రకాల డిజైబుల్షిప్స్ ఈ లోకంలో ఉన్నాయని చెప్తున్నాడు. 3 రకాల శిష్యత్వం. ఒకటేంటంటే డూప్లికేట్ శిష్యత్వం అంట. డూప్లికేట్ శిష్యత్వం అది ఎలాంటిది అంటే, అవసరం వచ్చినప్పుడు శిష్యరికం చేయటం, అవసరం లేనప్పుడు అతను ఎవరో నాకు తెలియదు అని అంటాం. మనకు అది బాగా తెలుసు డూప్లికేట్ శిష్యత్వం అంటే. ఎందుకంటే మనం చేసేది చాలా మందిలో అదే ఉంటుంది. ఎందుకంటే మన అవసరం వచ్చినప్పుడు అమ్మో మా గురువు గారు, లేకపోతే అమ్మో మా మాస్టారు, అమ్మో మా టీచర్ గారు, లేకపోతే నాకు చదువు నేర్పిన వ్యక్తి, లేకపోతే నాకు నీతి నేర్పిన వ్యక్తి అంటాం. ఏది అవసరం ఆయనతో పడ్డప్పుడు. ఆ అవసరం తీరిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఏం మాట్లాడతాము అనేది మనకు తెలుసు ఎవరైనా. ఎందుకు అంటే అదంతే. అవసరం ఉన్నంతసేపు చాలా గొప్పగా పొగుడుతాం. అవసరం తీరిపోయిన తర్వాత మనం అతని ద్వారా లేదా ఆ వ్యక్తి ద్వారా ఎన్ని నేర్చుకున్నా సరే అవన్నీ వ్యర్థమే అన్నట్లు మాట్లాడతాం. రెండవది ఏమిటంటే ఫాల్స్ డిజైబుల్షిప్ అంటాడు. ఫాల్స్, తప్పుడు శిష్యత్వం. ముందేమో డూప్లికేట్, నెక్స్ట్ ఏమన్నాడంటే తప్పు రకంగా శిష్యత్వం. డూప్లికేట్, ఫాల్స్. డూప్లికేట్ కాదు, ఫాల్స్. ఫాల్స్ అంటే ఏంటంటే ఈ శిష్యత్వం ఎట్లా ఉంటుంది అంటే, దీని గురించి చాలా రాశాడు ఆయన ఆ బుక్లో. ఏం రాశాడంటే, శిష్యరికం చేసినట్లుగా ఉంటారు కానీ ఆ శిష్యరికంలో ఏమీ నేర్చుకోరట. వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళు ఉంటారట. ఇప్పుడు క్రైస్తవ లోకమంతా అట్లాగే ఉంది. ఎందుకంటే క్రీస్తు యొక్క బోధలు వింటారు కానీ వాటిని అనుసరించరు. క్రీస్తు యొక్క బోధలు, అయ్యో వాక్యం మాకు కరువైపోయిందండి అంటారు కొంతమంది, లేకపోతే కొంతమంది వాక్యం ఏం చెప్తున్నాడండి అంటారు కొంతమంది. కానీ ఏం చెప్తున్నాడో వింటారు, ఆ విన్న తర్వాత అవి నెరవేర్చుతారా? ఉండదు. ఫాల్స్. అంత వదిలేయటమే, అక్కడే వదిలేస్తారు. అదొక రకం శిష్యత్వం. ఇక మూడవది ఏంటంటే ట్రూ డిజైబుల్షిప్, వాస్తవ శిష్యత్వము, నిజ శిష్యత్వము. వాస్తవంగా నిజంగా శిష్యత్వం చేయటం, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఎట్లాంటి ఇంపార్టెంట్ అంటే, యేసు క్రీస్తు శిష్యులుగా పిలువబడుతున్న మనము ఈ వాస్తవ శిష్యత్వములో లేకపోతే నిజ శిష్యత్వములో నడవాలి. అంతేగాని ఈ డూప్లికేట్ శిష్యత్వము లేకపోతే ఫాల్స్ డిజైబుల్షిప్ ఇవన్నీ మంచివి కాదు. కానీ జీవితంలో చాలామంది ఏం చెప్తారంటే, ఈ రెండే మనల్ని కాపాడతాయండి, వాస్తవంగా శిష్యత్వం చేస్తే ఆ గురువు మనకు విలువ ఇవ్వడండి, ఆ గురువుకి మన విలువ ఏంటో తెలియాలండి అంటుంటారు చాలామంది. ఆ గురువు దగ్గరే విద్య నేర్చుకుంటాము, ఆ గురువు దగ్గరే బోధ నేర్చుకుంటాము, ఆ గురువు దగ్గరే అన్నీ నేర్చుకుంటాము, కానీ ఆ గురువుకి నువ్వేంటో చూపించాలని తాపత్రయపడుతూ ఉంటాం.
అది మంచిగా చూపిస్తే పర్ల, జ్ఞాన రూపములో యథార్థంగా చూపిస్తే పర్ల, కానీ దారుణమైన పరిస్థితులను చూపిస్తూ ఉంటారు. చాలా మంది మనం ఈ లోకంలో గమనించవచ్చు. అసలు శిష్యత్వము అనే దాని గురించి విలువ తెలియని వారు మేము శిష్యులమండి, యేసుక్రీస్తు శిష్యులమండి అని చెప్పుకోవటం చాలా విచారించదగ్గ విషయం, చాలా బాధపడదగ్గ విషయం. ఆలోచన చేయండి. ఇట్లాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య జీవిస్తూ కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే, బాధ, శరీరంలో బాధ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం, శరీరంలో సంతోషం ఉన్నప్పుడు ప్రార్థనకు దూరంగా ఉంటున్నాం. ఇది ఒప్పుకోవాలి. చాలా మంది ఒప్పుకోలేదు. మేము ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటామండి అంటారు. ఆ ప్రార్థన దేవుని దగ్గరకు చేరుతుందా? నీ ప్రార్థన దేవుడు ఆలకించే రీతిలో నీవు ప్రవర్తిస్తున్నావా? దేవునికి శిష్యత్వం చేస్తున్నావా? ఆలోచన చేయి. ఇక్కడ చాలా వాక్యాలు మనకి ఇవ్వబడ్డాయి. ఈ వాక్యాలలో మనం గమనించినట్లయితే దానియేలు గురించి మనందరికీ తెలుసు. దానియేలు గురించి తెలుసుకునే ముందు యేసు ప్రభు అస్సలు శిష్యులకు ఆయన పరలోకమునకు వెళుతూ ఏం చెప్పాడు అని చూస్తే, మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 19వ వచనము. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇక్కడ ఏమంటున్నారంట ఆయన, అయ్యా ఇప్పటి వరకు నా దగ్గర ఉన్నారు, ఇప్పుడు మీరేం చేస్తారంటే మీరు వెళ్ళండి, వెళ్ళి ఈ భూలోకంలోకి వెళ్ళి సమస్త జనులను, ఏదో కొద్ది మందిని శిష్యులుగా చేయి, లేకపోతే నీకు ఇష్టమైన వారిని శిష్యులుగా చేయి, లేకపోతే వీళ్ళు మట్టుకే శిష్యులుగా చేయి అని చెప్పలా ఆయన. మనలో అయితే ఈ డిస్క్రిమినేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ భారతదేశంలో ఎక్కువ చాలా ఈ డిస్క్రిమినేషన్స్ అనేవి మనందరికీ తెలుసు. ఏ రకంగా మనల్ని అనగదొక్కేస్తారు, ఏ రకంగా మనల్ని పక్కకు నెట్టేస్తారు అనేది మనకు తెలుసు. ఈ డిస్క్రిమినేషన్ దేవుని దగ్గర లేదు. దేవుడు అట్లా సమస్త జనులను, ఆల్ పీపుల్, టోటల్ ఏమన్నాడంటే పీపుల్ని శిష్యులుగా చేయుడి అని చెప్పి వారికి బాప్తిస్మం ఇవ్వమంటున్నాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, ఏదో చెప్పి వదిలేయమంటలా వారికి బాప్తిస్మము. నేను పోయిన వారంలో బాప్తిస్మాలు ఇచ్చాను కొన్ని, అంటే ఎప్పుడు ఇస్తూనే ఉంటాం, కానీ ఒక స్పెషల్గా బాప్తిస్మం ఇస్తున్నప్పుడు నాకు ఒక అనుభవం కలిగింది. ఏంటా అనుభవం అంటే, చాలామందికి బాప్తిస్మము అంటేగానే ఒకలాంటి భయం. ఇక బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇక మనం ఏమి ఈ లోకంలో ఆ ఆనందాన్ని, ఆ సుఖాన్ని పొందటానికి లేదేమో అని అపోహ పడుతూ ఉంటారు. దేవుని ద్వారా కలిగే ఆనందము ముందు ఈ లోక ఆనందము దేనికి పనికిరాదు. ఈ సత్యాన్ని గమనించటం లేదు. ఆ సత్యాన్ని గమనించిన వారు ఎలా ఉంటారంటే చాలా అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారు. ఏ బ్యూటిఫుల్ లైఫ్ వారి కొరకు ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఆ బాప్తిస్మం తీసుకున్న తర్వాత వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేను దేవునితో గడపాలి, దేవునితో ఉండాలి, దేవునితో మంచిగా జీవించాలి అని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నాలు చేసే క్రమంలో ఏం జరుగుతుందంటే, సాతాను వీరిని దేవునిలో నుంచి బయటకు తీసుకువెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏదో ఒక రూపంలో, అది కుటుంబ రూపంలోనైనా ఉండవచ్చు, లేకపోతే సమాజ రూపంలోనైనా ఉండవచ్చు, లేకపోతే సంఘ రూపంలోనైనా ఉండవచ్చు, లేకపోతే రకరకాలుగా స్నేహితుల రూపంలో, ఏదో ఒక రూపంలో దేవునికి దూరంగా తీసుకువెళ్ళిపోదాం అని ఆ సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఆ సాతానుని ఎదిరించగలిగిన శక్తి నీకు దేవుడు ఇస్తాడు. ఆ ఇచ్చిన దాన్ని నువ్వు ఉపయోగించాలి.
ఆ శిష్యుడిగా ఉన్న నీవు యేసు ప్రభు శిష్యుడిగా ఎప్పుడైతే నీ మనసులో నీవు స్థిరమైన ముద్రను వేసుకుంటావో ఆ సమయంలో దేవుడు నీకు ఇచ్చే శక్తిని నీవు ఉపయోగించాలి. నీలో ఉన్న విశ్వాసాన్ని దేవుని పట్ల చూపించాలి. కానీ మనం ఏం చేస్తామంటే లొంగిపోతాం, సాతాను క్రియలకు లొంగిపోతాం. అందుకని ఇక్కడ ఏమన్నా బాప్తిస్మం ఇచ్చుచు అని ఎందుకు ఉపయోగించాడంటే, బాప్తిస్మం అంటే యేసు నామమును అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా, దేవుని యొక్క శిష్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని శక్తి మనలో ఉన్నది అని గమనించాలి. అది గమనించి ఏం చేయాలంటే ఆయన చెప్పిన వాటిని, అక్కడ ఏమంటాడంటే బైబిల్ గ్రంథంలో చూడండి, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో అంటే ఏ సంగతులు దేవుడు ఆజ్ఞాపించాడు? ఒక గురువుగా ఒక శిష్యునికి దేవుడు ఏం ఆజ్ఞాపించాడు? మనకు దేవుడు ఏం ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు? ఈ సత్యాన్ని మనం చూడాలి. చాలా మంది దేవుని యొక్క శిష్యత్వపు విలువ తెలియక రకరకాల జీవితాలు జీవిస్తున్నారండి. బాప్తిసం తీసుకున్నారు, నేను దేవుని శిష్యుడిగా ఉంటాను, దేవుని బిడ్డగా ఉంటాను అని నిర్ణయాలు తీసుకుని చివరికి వారు ఏ రకంగా జీవిస్తున్నారంటే ఇతరులను బాధ పెట్టేవారిగా, ఇతరులను హింసించేవారిగా, లేకపోతే ఈ ఇతరుల ద్వారా దేవుని హింసించేవారుగా జీవితాలు గడుపుతూ ఉన్నారు. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన వారలారా, మనం ఎలా జీవిస్తున్నాం? క్రీస్తు శిష్యులం అని చెప్పుకుంటున్నాం. మనం క్రీస్తు యొక్క ఆ విలువ, ఆ శిష్యత్వపు విలువ మనం తెలుసుకుంటున్నామా? మన జీవితాల్లో ఇతరులకు చూపిస్తున్నామా? ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గై కొనవలని వారికి బోధించుడి. బోధ చేయుడి. యు టీచ్ దెమ్. ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో, నేర్చుకున్న విషయం ఇతరులకు బోధ చేయి. నువ్వు నేర్చుకున్న విషయం నువ్వే పాటించకపోతే ఎవరికి బోధ చేస్తావు? నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటాను. నేను ఆ పని చేశానండి, ఈ పని చేశానండి, దేవుని నామం పేరిట నేను అంత ఇచ్చానండి, ఎంత ఇచ్చానండి అని చెప్తుంటారు. మంచిది కాదంటూ, కానీ దేవుని నామం పేరిట ఇచ్చిన నీవు ఎంతవరకు నిజ శిష్యత్వం చేస్తూ ఉన్నావు? ఈ మధ్య కాలంలో చాలా సంఘటనలు చూస్తూ ఉన్నాం. చాలా సంఘటనలు. ఎందుకంటే అనాథులుగా చనిపోతున్నారు. ఎంతో పెద్ద కుటుంబం ఉండి కూడా ఆ కుటుంబం ఆమె దగ్గరకు వెళ్ళలేని పరిస్థితుల్లో చివరి కార్యక్రమాలు జరపబడుచు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మారని శిష్యరికం ఉన్నది. మారని శిష్యరికం, ఇంకా డూప్లికేట్ లేదా ఫాల్స్ శిష్యరికం అయ్యి, అంతేగాని ట్రూ డిజైబుల్షిప్ కాదు. అందుకని దేవుడు ఏమన్నాడంటే, నీ శిష్యత్వము ఎలాంటిదో నీవు తెలుసుకోవటానికి ఈరోజు కొంతమంది వ్యక్తులను మనకు చూపిస్తూ ఉన్నారు. అందులో మొట్టమొదటిగా దానియేలు ప్రవక్త లేదా ప్రైమ్ మినిస్టర్, ఇలా రకరకాలుగా దేవుడు తనను ఏ రీతిగా నిలవబెట్టాడో ఆ రీతిగా మనం ఆలోచనలు చేయాలి. దానియేలు గురించి మనం ఆలోచన చేస్తే అసలు ఆయనకున్న విశ్వాసం చాలా గొప్పది. దానియేలుకున్న విశ్వాసం సామాన్యమైనది కాదు సుమా. సింహాల బోనులో వేసినప్పటికీ ఏ మాత్రము చలించని విశ్వాసం మరి నీ శిష్యరికంలో ఉందా? చిన్న సమస్య వస్తేనే తట్టుకోలేవు నువ్వు. ఎవరి ద్వారా అయినా చిన్న బాధ కలిగితేనే నువ్వు తట్టుకోలేవు. ఆలోచన చెయ్యి. ఇక్కడ దానియేలుని తీసుకువెళ్ళి ఎక్కడ వేసేశారు? సింహాల బోన్లో వేసేశారు. ఎందుకు వేశారు? తప్పు చేశాడా? ఏ తప్పు చేశాడు? ఏ తప్పు చేయలేదు. అక్కడ అది రాజుకు కూడా తెలుసు, అక్కడ ఉన్న వారికి కూడా తెలుసు. అయినా ఏ మాత్రము కూడా ఆయన భయపడాల. ఎందుకంటే నిజదేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, అద్భుతమైన దేవుడు ఆయనకు అండగా ఉన్నాడు. ఎలా అండగా ఉన్నాడంటే ఆ వృత్తాంతాన్ని చదువుదాం.
ఎందుకు అంటే చాలా గొప్ప వృత్తాంతం ఆ దానియేలు గ్రంథములు ఆ 6వ అధ్యాయములో రాయబడిన వృత్తాంతము ప్రతి ఒక్కరూ చదవటానికి అవసరమైతే మీ బైబిల్స్ తీయటానికి ప్రయత్నం చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ దర్యావేష్ రాజు ప్రజలను పరిపాలించటానికి కొంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. 6వ అధ్యాయం 1వ వచనం, తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషులకు ఇష్టమాయెను. వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. చూసారా, దానియేలును దేవుడు ఒక బానిసగా తీసుకురాబడిన వ్యక్తి ఒక మంచి పొజిషన్లోకి తీసుకువెళ్ళాడు దేవుడు. ఒక పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మన విశ్వాసం సన్నగిల్లిపోవాలి. ఎందుకంటే మనకు ఉన్న అలవాటు ఏంటంటే, దేవుడు ఒక అత్యున్నతమైన స్థాయిని మనకిస్తే, లేకపోతే చక్కటి అసలు నీకు సంబంధించలేని నీకు చేతకానటువంటి స్థితిలో నీవున్నా నిన్ను తీసుకొచ్చి ఒక మంచి పొజిషన్లో పెట్టాడు అనుకోండి. పెట్టిన తర్వాత ఆ విశ్వాసం ఏమైపోద్ది? అప్పటి వరకు నన్ను దేవుడు పెట్టాడు అంటాం. అది ఉద్యోగమైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేవుడు నీకు కనపడడు. ఎక్కడెక్కడో రోడ్ల మీద, నాకు తెలుసు ఒక వ్యక్తి, ఎక్కడెక్కడో తిరుగుతున్న వ్యక్తిని అయోచితముగా తీసుకొచ్చి ఒక మంచి పొజిషన్లో పెట్టాడు దేవుడు. పెడితే పెట్టిన వెంటనే కొద్ది కాలం దేవుడు అన్నాడు. ఆ తర్వాత కపట స్థితిలోకి వెళ్ళిపోయాడు, దేవుణ్ణి మర్చిపోయాడు. కానీ దేవునితోనే ఉంటున్నాడు అనే భ్రమలో ఉన్నాడు ఆయన. నిజం, ఎంత భ్రమ అంటే అది అతనికి తెలుసు. ఆ భ్రమలోనే బ్రతుకుతూ, ఆ భ్రమలోనే ఉంటూ దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పుకుంటున్నాడు ఆయన. కానీ చివరిలో ఆయనకు తెలిసింది సత్యం ఏంటంటే, నేను దేవుణ్ణి మోసం చేస్తున్నా అని గ్రహించేసరికి ఆయన చనిపోయాడు. చివరిలో రియలైజేషన్ మనలో చాలా మంది అంత అయిపోయిన తర్వాత, అందుకని దేవుడు చెప్తాడు ఇప్పుడు మనకు, దేవుని యొక్క వాక్యం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని చెప్తాడు. ఎందుకంటే టుడే ఆన్వర్డ్స్ నువ్వు ఎప్పుడో మార్పు చెందుతానని కాదు, నీ శిష్యరికంలో నీవు సరైన విలువలతో జీవించకపోతే ఈ జీవితం శాశ్వతం కాదు. అసలు జీవితం ముందుంది. అది పరలోకమా నరకమా అనేది నువ్వే ఇక్కడ నిర్ణయించుకుంటూ ఉంటావు. కాబట్టి ఇక్కడ దానియేలులో అంత హై స్థాయికి వెళ్ళినా, అంత పొజిషన్కి వెళ్ళినా, ఏ మాత్రము దేవుని పట్ల ఉన్న ఆ యొక్క విశ్వాసము కానీ, దేవుని పట్ల ఉన్న ఆ తృష్ణ కానీ, దేవుని పట్ల ఉన్న భక్తి కానీ ఏ మాత్రము తగ్గలా. హల్లెలూయా! గొప్ప మాట. ఆయన గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు చూస్తే, ఒక అన్య రాజు దానియేలును చూసి దానియేలు యొక్క దేవుని గురించి శిలాశాసనాలు రాయించాడు దర్యావేష్. ఆలోచన చేయండి, ఆయన శిష్యత్వం ఎలా ఉందో దేవుని పట్ల, ఆయన చురుకైన విశ్వాసము, స్థిరమైన విశ్వాసం ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇక్కడ దానియేలును అంత స్థాయికి పెడితే, కామన్ గా ఒక మనిషి ఒక పొజిషన్కి వెళితే కిందన్న వారు లేదా పక్కనున్న వారు, ఇప్పుడు మనకు మంచి పేరు వచ్చేస్తుంది అనుకోండి, మన పేరుని బదనాం చేయడానికి ఏదైనా చేస్తారు. మనుషుల యొక్క లక్షణం అది. మీరు దానికోసం ఎప్పుడు ఆలోచించద్దు. దేవుడు మనల్ని ఎదిగింప చేస్తూ ఉన్నప్పుడు మనం ఎదగాలి, దేవునిలో ఇంకా ఎదగాలి, రాటు తేలాలి. అంతే తప్ప ఆయన ఇట్లా అంటున్నాడు, ఈయన ఇట్లా అంటున్నాడు అని భయపడవద్దు. నీ పక్షమున పోరాడువాడు నిజ దేవుడు. ఇక్కడ దానియేలుపై లేనిపోని అభియోగాలు చేద్దామని ఎంతో ప్రయత్నం చేశారు. ఎక్కడా కూడా వారిలో చూడండి, అక్కడ ఉంటుంది 3వ వచనం, ఈ దానియేలును అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపాలని రాజు ఉద్దేశించెను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని
యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. చూసారా, చాలా మంది అదే ప్రయత్నాల్లో ఉంటారండి. మనం ఎదుగుతున్నా సరే, మనం మంచిగా దేవునితో ఉన్నా సరే, మనల్ని బయటకు లాగేయటానికి సాతాను ఎవరో ఒకరిని ప్రేరేపిస్తూ ఉంటారు. కానీ మనం బయటకు వెళ్ళిపోకూడదు. ఎందుకంటే క్రైస్తవ శిష్యత్వం అనేది చాలా విలువ కలిగిన శిష్యత్వం, చాలా బలమైన శిష్యత్వం. చూడండి, అక్కడ ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఏం కనుగొలేకపోతున్నారు. ఇక ఆయనను తప్పులోకి నడిపించడానికి వీరు తప్పు చేస్తున్న మొదలెడతారు. ఎందుకంటే చాలా మంది మనస్తత్వాలు భయంకరంగా ఉన్నాయండి. ఈ లోకంలో ఉన్న మనస్తత్వాలు, నాకేం తెలియదండి అంటారు, కానీ చేసేదన్నీ వాళ్ళు. ఇలాగే ఇక్కడ ప్రధానులు వీళ్ళు కూడా అంతే. రాజుని తప్పు మార్గంలోనికి నడిపిస్తారు వీళ్ళు. ఒక 30 రోజులు నిన్ను తప్ప ఎవరిని పూజించకూడదు. ఇదేంటిది? కరెక్ట్ కాదు కదా. కానీ రాజుతో ఆ శాసనం చేయిస్తారు. ఎందుకంటే దానియేలు ఏ మాత్రము కూడా యెహోవా దేవుని తప్ప మరొకరికి నమస్కారం చేయనే చేయడు, మరొకరిని పూజించడు, మరొకరికి ప్రార్థన చేయడు. ఎందుకంటే దేవుడు యొక్క బిడ్డలు దేవునికి ఎంత విధేయులో, లేకపోతే దేవుని ఎంత బలము గలవారు దానియేలు ద్వారా తెలుసుకోవచ్చు. చూడండి, అలా పని చేస్తే దానియేలు ఏం మాత్రము కూడా భయపడ్డా? చూడండి 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి. అంటే శాసనం అయితే ఏం చేస్తారు? అసలు దానియేలు విశ్వాసం ముందు ఎట్లాంటి విశ్వాసమైనా పరారు. నేను చాలాసార్లు ఆలోచన చేస్తుంటా, అసలు దానియేలు యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదో. దేవుని పట్ల ఆయనకున్న వ్యక్తిత్వం అచంచలమైన బలము కలిగినది. చూడండి, అక్కడ తెలుసుకుని అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని. ఇక్కడ నేను ఒక మాట చెప్తానండి. ప్రార్థన బయటకు చూసేటట్లుగా చేసే ప్రార్థన కాదండి మెయిన్. చాలా మంది ఏంటంటే బయటకు చూసే విధంగా ప్రార్థన చేయాలని తహతహలాడిపోతూ ఉంటారు. బయటకు నువ్వు ప్రార్థనాపరుడివి అని వారు గ్రహించాలే తప్ప వాళ్ళు చెప్పుకోవాలి అని అనుకోవద్దు. చాలా మంది ఈ ప్రార్థన విషయంలో పప్పులో కాలేసేది ఎక్కడంటే బయట చూస్తున్నప్పుడు చేస్తారు, బయట వారు చూస్తున్నప్పుడు. కానీ తన వ్యక్తిగతమైన ప్రార్థన కానీ, తన యొక్క కుటుంబ ప్రార్థన కానీ, ఒక మాటలో చెప్పాలంటే అసలు ఆ ప్రార్థనలో వెనకబడిపోయి ఉంటారు. కానీ దానియేలు ద్వారా నేర్చుకోవాల్సిన 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడినగా తాను దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చెను. హల్లెలూయా! ఎంత గొప్ప మాట ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రార్థన, స్తుతి, ప్రార్థన చాలా గొప్పవి. దేవుణ్ణి స్తుతించే బిడ్డలు ఎంతో గొప్పవారిగా కీర్తించబడతారు ఈ లోకంలో. దేవుణ్ణి ప్రార్థించే బిడ్డలు ఎంతో గొప్ప కార్యములు చేయబడతాయి వారి ద్వారా. చాలా సంతోషం ఇస్తుంటుంది ప్రార్థన చేసే వారిని చూసినా, ప్రార్థనలో ఉన్న వారిని చూసినా, ప్రార్థనా జీవితాన్ని గడుపుతున్న వారిని చూసినా చాలా గొప్పగా ఉంటుందని. దానియేలును చూసి నేర్చుకోవాల్సిందని. ఎట్లాంటి అవరోధాలు వచ్చినా, ఎట్లాంటి అడ్డంకులు వచ్చినా, చివరికి చనిపోతామని తెలిసినా దేవుణ్ణి ప్రార్థన చేయకుండా ఉండలేకపోయాడు. చేశాడు ప్రార్థన, అంతే. అది విశ్వాసం, అది నిజమైన శిష్యరికం దేవుని పట్ల, అది నిజమైన భక్తి. అంతే తప్ప ఎట్లా పడితే అట్లా లేదా భక్తి. అందుకని సింహాల యొక్క నోర్లు కూడా ముగించాడు దర్యావేషు. అసలు ఆ రాత్రి అంతా నిద్రపోలేదు. అలాగే గబగబగబా వచ్చేసాడు. అయ్యా నీ దేవుడు నిన్ను కాపాడా. చూడండి తర్వాత చూడండి 16వ వచనం ఏమంటాడు? అంతటా రాజు ఆజ్ఞేయిగా బంట్రోతులను దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న
చూసారా, రాజు చెప్తున్నాడు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. రాజుకి నమ్మకం ఉంది. అదే నమ్మకంతో రాత్రి అంతా చూడండి, అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి, రాజు ఉపవాసం ఉన్నాడండి. వాట్ ఏ వండర్ఫుల్ మూమెంట్. ఒక అన్య రాజు దానియేలు కొరకు ఉపవాసం ఉండటం, అసలు అది ఆలోచిస్తేనే చాలా గొప్పగా ఉంటుంది. అసలు నీ కొరకు నా కొరకు కుటుంబస్తులే ఉండరు ఉపవాసం. మన కుటుంబస్తులే అయ్యో బాధలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, ఒకరోజు ఉపవాసం ఉండి అతని కొరకు ప్రార్థన చేద్దాం అనే ఆలోచనే ఉండదు. కానీ అన్యరాజు ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయేను. ఎప్పుడు తెల్లవారిపోద్దా, ఎప్పుడు వెళ్ళిపోదామా దానియేలు దగ్గర. చూడండి, తెల్లవారుజామున రాజు వేగిరమై లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయేను. త్వరపడి, లేట్ కూడా చేయలే, త్వరపడి పోయాను. అంతట గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, చూడండి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు. అసలు ఎంత గొప్ప మాటలు రాయబడ్డాయండి. బైబిల్ చదువుతుంటే మన యొక్క హృదయం మైమరచిపోవాలి. మన హృదయం ఆనంద డోలికల్లో పరిగెట్టాలి. చూడండి, అక్కడ ఒక అన్య రాజు పిలుస్తున్నాడు, జీవము గల దేవుడు అని చెబుతూ ఏమంటాడు చూడండి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగింది. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడి తిని కనుక ఆయన తన దూతను అనిపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వారి మూలను ముయించెను. ఆయన ఒక మాట అన్నాడు, నేను నిర్దోషిని కాబట్టి, ఒకవేళ దోషినైతే నా దేవుడు కూడా నన్ను కాపాడు. మనం అనుకుంటాం ఎన్నైనా చేసి దేవా క్షమించు అంటే క్షమించేస్తాడు అనుకుంటున్నాం. తప్పుగా ఆలోచిస్తున్నాం దేవుడి కొరకు, దేవుని గురించి. నిర్దోషివైతేనే, నిర్దోషి రక్తమే అర్పించింది దేవుడు మన కొరకు. కాబట్టి మనం కూడా నిర్దోషులుగానే ఉండాలి. ఆయన శిష్యరికంలో ఉన్న మనం, ఆయన శిష్యులమైన మనము ఆయన ఎలా జీవించాడో అలాగే ఈ లోకంలో జీవించాలి. అంతేగాని అటు కాసేపు ఇటు కాసేపు, అటు కాసేపు శిష్యరకం, ఇటు కాసేపు, కాసేపు ఆయన గురువు, కాసేపు ఈయన గురువు. ఆలోచన చేయండి. ఇక్కడ దానియేలు గురించి ఆ దర్యావేషు ఎలా మారిపోయాడో చూడండి. ఆయన అంటున్నాడు, అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. నిజమే, అక్కడ కీర్తనలో కూడా దావీదు ఏమన్నాడంటే, నా దేవుని నేను సన్నుతిస్తా, నా దేవునికి నేను భయపడతా, నా దేవుడే నన్ను కాపాడేవాడు, నా దేవుని యందు నేను నమ్మిక ఉంచాను. ఆ 34వ కీర్తన అంతా అదే. ఒకసారి చదువుకుంటే 1 నుంచి 3 వచనాలకి ఏముంటదంటే, దేవుని యొక్క సన్నిధి నాతో ఉందని చెప్తాడు, నేను యెహోవాను సన్నుతిస్తానని చెప్తాడు. అలాగే 4వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉంటుంది, దేవుడి కొరకు ఎదురు చూస్తున్నానంటాడు, ఎదురు చూస్తున్నానంటాడు, ఆయన కోసం వెతుకుతున్నానంటాడు. అలాగే 9వ వచనం నుంచి 16వ వచనం చూస్తే దేవునికి భయపడువాడని అంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటాడు. ఫియర్ ద గాడ్, ఫియర్ ద లార్డ్. చివరిలో వస్తే చివరి 17 నుంచి 22 వరకు ఉన్న వాక్యాన్ని చూస్తే, నేను దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచుతున్నాను, ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన ఆయన తప్పక ఆలకిస్తాడంటాడు. అంటే దేవుని పట్ల వారు చేసిన శిష్యరికం అద్భుతమైనది. వారికి ఉన్న ఆ శిష్యత్వపు విలువ మనలో చాలా మందికి లేదు. ఇప్పుడు యేసు ప్రభు శిష్యుల గురించి ఆలోచన చేస్తే, యేసు ప్రభు శిష్యుల గురించి మనం 3 వృత్తాంతాలను చూసినట్లయితే, యేసు ప్రభు, అయ్యా నా కాలము సమీపించి ఉన్నది కాబట్టి నేను వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చిందని వారిని హెచ్చరిక చేస్తున్నప్పుడు, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం గమనిస్తే, మరి 2 శిష్యుల యొక్క తల్లి వచ్చి, అయ్యా నా కుమారుల్ని నీ కుడి వైపు ఒకళ్ళని, కుడి పక్కన ఒకళ్ళని, ఎడం పక్కన ఒకళ్ళని పెట్టుకోండి. చూద్దాం, 20వ మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం.
అప్పుడు జబదియా కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఈ యొక్క మనవి చెయ్యబోగా, ఎవరికి? యేసు ప్రభువుకి చేస్తుంది. చెయ్యబోగా, నువ్వు ఏమి కోరుచున్నావని ఆయన అడిగాడు. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులు, ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అని. అదే భాగం మార్కు సువార్తలోకి వచ్చేసరికి ఏం రాయబడి ఉన్నదంటే, చూడండి 10వ అధ్యాయము 35వ వచనం. జబదియా కుమారుడైన యాకోబును యోహాను ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పారు. ఇక్కడ అనుకుంటున్నారు యేసు ప్రభు శిష్యరికం అంటే అదేదో హోదా అనుకుంటున్నారు. దట్ ఈజ్ నాట్ గ్రేట్ పొజిషన్. ఎందుకంటే అది ఒక మంచి పొజిషన్ ఇస్తుంది అనుకోవడం తప్పు. ఈ మధ్యకాలంలో మీరు గమనించారో లేదో, చాలా మంది ఈ దైవ సేవ అనే దాని గురించి మాట్లాడుతూ ఏదో బైబిల్ పట్టుకుని దాన్ని చదివి చెప్పేయటమే అనుకుని చాలా మంది బయలుదేరిపోతున్నారు. ఎందుకంటే మనుషులు మరి నిజ విశ్వాసులు ఏం చేస్తారంటే, ఎవరు బైబిల్ బోధించినా వారిని గౌరవిస్తుంటారు. ఈ గౌరవాన్ని వారు సరిగ్గా అర్థం చేసుకోక ఎట్లా పడితే అట్లా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చూడండి, మన ప్రజలు కూడా అలాగే ఉన్నారు. ఎవరో ఒక సినీ యాక్టర్ లేకపోతే ఎవరో ప్రముఖుడు దేవునిలోకి వచ్చి బైబిల్ పట్టుకు చెప్తున్నారు అనుకోండి ఉదాహరణకి, ఇక వాళ్ళు ఏం చేస్తారు, ఆయనే గొప్పవాడు అంటారు. చిన్నప్పటి నుంచి దైవ లేఖనాలు నేర్చుకుని దేవుని గురించి తెలుసుకుని ఒక సాక్ష్యం ఉండి ఒక మంచి వర్తమానం చెప్పే వారిని ఏం చేస్తున్నారంటే త్రోళనాడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియా స్నేహితులారా, ఆలోచన చేయండి. మన తలంపులు ఒక్కొక్కసారి పక్కదారులకు పోతూ ఉన్నాయి. ఇక్కడ వీరి తలంపులు కూడా పక్కదారికి పోయింది. ఎందుకంటే ఇదేదో హోదా అనుకుంటున్నాం. దేవుని పక్కన కూర్చోటం అంటే ఆయన చెప్తాడు కింద, అయ్యా చూడండి, ఆయన ఏం చెప్తాడు, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిని ఎడలా, ఓకే మీరు చెప్పేది నా చేతిలో లేదు, దేవుని చిత్తం అది. అయితే నేను మీకు సత్యాన్ని తెలియపరుస్తున్నా, మీలో ఎవరైనను గొప్పవాడై ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికి దాసుడై ఉండవలెను. దాసుడు, పరిచారకుడు, ఈ పదాలు ఉపయోగిస్తాడు. గొప్పతనం కావాలంటే ఏం చేయాలండి? పని చేయాలి, వర్క్ చేయాలి. ఇప్పుడు ఒక గురువు దగ్గర శిష్యుడు పెరుగుతున్నాడు. ఆ శిష్యుడు గురువుకి పని చేయాలి కానీ గురువు మీద పెత్తనం చేయకూడదు. కానీ మనం చేయగలమా పని? ఆలోచన చేయండి. అసలు మనం ఎంతమంది గురువులకు ఏ సహాయం చేయగలుగుతున్నాం? దేవుడి దాకా వెళ్ళొద్దు, మనకు కనపడే గురువులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మన టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే మనకు బోధించే బోధకులు అవ్వచ్చు, లేకపోతే మన మత గురువులైనా అవ్వచ్చు. ఎవరికైనా ఏమైనా మనం సహాయం చేసే రీతిలో ఉన్నామా? ఆలోచన చేయి. మనం దాసత్వం అనే పదం వద్దు, కనీసం మాట సహాయమైనా చేయలేని స్థితిలో ఉన్నారు చాలా మంది. ఎందుకంటే లోకమంటే భయం, లోకమంటే భయం, భయం 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 భయం, ప్రతి దానికి భయమే మనకి. ఆలోచన చేసుకోండి. దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు అండి, సర్వశక్తి కలిగిన దేవుడు అండి. ఆయనను మనం పక్కన పెట్టుకుని మనం భయపడుతూ ఉంటాం. పని చేయటానికి భయం, సహాయం చేయటానికి భయం, లేకపోతే ఏదైనా చేయటానికి భయం. ఒకటి గుర్తుంచుకోండి, దేవుడు మనకేం చెప్పాడంటే చేతనైన సహాయం చేయమన్నాడు. ఇతరులు నువ్వు చేయగలిగిన సహాయం చేయమన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే సహాయం అనే ముసుగులో చాలా మోసం చేస్తున్నాం ప్రజలు. ఆలోచన చేసుకోండి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే పరిచారము, దాసుడు. ఇంకేమంటాడు, మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు క్రయధనముగా, విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. చూసారా, శిష్యుడు అనే దానికి అక్కడ చెప్పేశాడు. అదొక హోదా కాదు, అదొక పని, అదొక బాధ్యత.
మనకందరికి బాధ్యత ఇచ్చాడు దేవుడు. ఏం బాధ్యత అంటే ఈ లోకాన్ని, ఈ సమస్త ప్రజలను క్రీస్తు మార్గంలోకి నడిపించాలి, క్రీస్తు మార్గంలో శిష్యులుగా చేయాలి. కానీ మనం చేయలేకపోతున్నాం. అపోస్తలుడైన పౌలు చేస్తూ ఉన్నాడు. అక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో చాలా క్లియర్గా చక్కటి మాటలండి. ఈ మాటలు మీరు ప్రతి ఒక్కరూ చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక చక్కటి మంచి లెసన్ చెప్తున్నారు ఇక్కడ. చూడండి, కాగా మేము ఆయన తోటి పనివారమై, ఏ వారమై అన్నారని? పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దు. మీరు లూజ్ చేసుకోవద్దు. అసలు దేవుడిచ్చే కృపను వ్యర్థంగా పాడు చేసుకోవద్దు, వ్యర్థము చేసుకునవద్దని మిమ్మును వేడుకునుచున్నాను అని చెప్పి అక్కడ చాలా చెప్తాడు. ఇదే రక్షణ దినం, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. మీరు ఎప్పుడో మార్పు పొందాం, ఎప్పుడో ఆ విలువ తెలుసుకుందాం, ఈ రోజుకి పోన్లే అని అనుకోవద్దు. అక్కడ ఏం చెప్తాడో చూడండి. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయములోనైనాను ఇబ్బందులు, చూడండి, ఏ విషయం అభ్యంతరమేమీ కలగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములలోను, జాగారములలోను, ఉపవాస కాలంలోను మిగిలిన ఓర్పు గలవారమై. ఇందాక శిష్యుడు అంటే పని చేయాలి, ఇక్కడ ఏమన్నాడు? రెండోది మిగిలిన ఓర్పు. నిజ శిష్యత్వపు విలువ తెలుసుకున్న వారు మొట్టమొదటిగా స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి దానియేలు గ్రంథం ద్వారా. రెండవది ఏమిటి అంటే దట్ ఈజ్ నాట్ ఎ పవర్. ఎందుకంటే అది పవర్తో కూడినది కాదు, పని చేసే తత్వం, వర్క్ అంటే ఇతరులకు సహాయం చేసేది శిష్యరికం అనేది. పరిచారం చేయించుకోవటం కాదు, చెయ్యాలి అని చెప్తుంది రెండవది. మూడవది ఏంటంటే మిగుల ఓర్పు. మీకు అనేకమైన బాధలు వస్తాయి, అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన కష్టాలు వస్తాయి, వాటిలో ఓర్పు, మిగిల ఓర్పు అంటాడు. నాకు ఈ సందర్భంలో ఒక విషయం గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు దేవుడు అంత ఓర్పునిచ్చాడంటారా అనిపిస్తూ ఉంటుంది. ఒక సందర్భంలో పట్టజాలనంత బాధ వస్తూ ఉంటుంది. ఎందుకంటే అయోచితముగా మనల్ని కొంతమంది తిడతా ఉంటారు. అసలు వాళ్ళకి అవసరం లేనప్పుడు, వారికి సంబంధం లేని విషయాల్లో కలగజేసుకుని మనల్ని తిడతా ఉంటారు. మీ అందరికి అనుభవంలోనే ఉంటుంది. తిట్టడమే కాకుండా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, లేనిపోని చెప్తూ ఉంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే సామాన్య మానవుడిగా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఆ ఎదటి వాడిని ఏదో ఒకటి చేశాను. కానీ దేవుని బిడ్డలుగా ఉన్న మనం మిగుల ఓర్పు అనేది అక్కడ తెలిసింది. ఓర్పు వేరు, మిగుల ఓర్పు వేరు. ఆ మిగుల ఓర్పు మనందరి అనుభవాల్లో కలిగి ఉంటాం. అందుకని మిగుల ఓర్పు గలవారై పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమ. ఏ ప్రేమ అండి? నిష్కపటమైన ప్రేమ. ఇది ఉంటే మనం చేసే ప్రతి పని సఫలమవుతుంది. ఈ ప్రేమ లేకుండా మనం ఉండలేమండి. క్రైస్తవ బిడ్డలు ఎప్పుడు ప్రేమ కలిగిన వారు ఉంటారు. మీలో చాలా మంది ప్రేమ అంటే రకరకాల భావం ఉంటాయి, కానీ దేవుని యొక్క ప్రేమ ఎంతో అమూల్యమైనది. అది కపటము లేనటువంటి ప్రేమ, నిష్కపటమైన ప్రేమ. మీరు ఎప్పుడు దైవజనులు అది గమనించవచ్చు. వారిని తిట్టిన వారిని సైతం దీవిస్తూ ఉంటారు, వారిని బాధించిన వారిని సైతం వారు దీవిస్తూ ఉంటారు. కనపడతా ఉంటుంది ఆ నిష్కపటమైన ప్రేమ, మిగిలిన ఓర్పు. ఇవన్నీ నిజ శిష్యుల్లో, నిజ బోధకుల్లో, నిజ దైవ సేవకుల్లో కనపడుతూ ఉంటుంది. అందరిలో కనపడదు. ఎంతో బాధ ఉన్నప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారు. అదే చెప్తాడు ఇక్కడ చూడండి. నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలను దేవుని బలము వలను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, ఏంటంటే ఏ ఆయుధములు? నీతి ఆయుధములు కలిగి ఘనతల వలన సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారకమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకునుచున్నాము. నిజమేనండి. సేవకులు లేదా దేవుని యొక్క బిడ్డలు ఎంత సేవ చేసినా వారిని పొగిడేవారు ఉండరండి, తిట్టేవారే ఉంటారు ఎక్కువ. నిజం, అది అనుభవంలోని ప్రతి సేవకుడికి అది అనుభవం. ఎందుకంటే ఎంతో సేవ చేస్తారు,
ఎంతో కష్టపడతారు, ఆ సంఘాన్ని అభివృద్ధి పరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా తిడతారు, కానీ మంచి చేసామని పొగడరు ఎవరు. నిజం అది. అదే చెప్తున్నాడు ఇక్కడ. మమ్ముని మేమే మెప్పించుకుంటున్నాం, మమ్మల్ని మేమే పొగుడుకుంటున్నాం అని చెప్పి ఏమంటాడు, మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము. ఇది అక్షరాల సత్యం. మోసగాడు మోసగాడు అంటారు, కానీ వారు సత్యవంతులో కాదు వారికి తెలుసు, దేవుడికి తెలుసు. అందుకని అంటాడు, మోసగాండ్రమై నుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోవుచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుతున్న వారము, శిక్షింపబడినట్లు వారమై నుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారం, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారం. నిజమే. ఈ చూస్తా ఉంటుంటే, ఈ చదువుతా ఉంటుంటే మనల్ని మనం కనపడతా ఉండ అక్కడ. నిజంగా శిష్యరకంలో ఉంటే లేదు, తాత్కాలికంగా బైబిల్ చదువుతారు, చాలా మంది బైబిల్ చదువుతుంటారు, దినదినము చదువుతారు, కానీ మార్పు లేని జీవితాలు ఉంటాయి. బైబిల్ చదువుతారు కానీ వారి జీవితాల్లో దేవుడే కనపడ్డా. అసలు ఆలోచన చేయండి, అలా ఉండకూడదు. బైబిల్ చదువుతున్నామంటే బైబిల్ ప్రకారం నడవటానికి ప్రయత్నం చేయాలి, ఖచ్చితంగా చేయాలి, ఎంతో కొంత. అందుకే ఇక్కడ చూడండి, అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారు. నిజమే, మనకు లేకపోయినా మనం దీవిస్తాం. అందరం అయ్యా నువ్వు బాగా ఉండాలి, మంచిగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే శిష్యరికం అదే. మనం బాధింపబడుతున్నాను, ఎదుటివాడు బాగా ఉండాలని కోరుకోవాలి. అందుకని శిష్యత్వ విలువ అంటే ఏదో దేవుని శిష్యులను చెప్పుకోవటం కాదు, చేసి చూపించాలి. అదే చేస్తున్నారు ఇక్కడ శిష్యులు. మేము చేస్తున్నాం, మేము బాధింపబడుతున్నాం, అయినా సంతోషంగానే ఉన్నాం, మేము దుఃఖపడుతున్నాం, అయినా మిమ్మల్ని దీవిస్తూనే ఉన్నాం అని చెబుతూ లేని వారమైనటువంటి సమస్తమును కలిగిన వారు. నిజమే. ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భాల్లో ఈ క్రైస్తవ నిజ శిష్యత్వంలో ఉన్నవారు బాధలో కూడా సంతోషపడుతూ ఉంటారు. వారికి బాధ ఉన్నా సరే సంతోషంగానే బయటికి కనపడతారు. ఎందుకంటే దేవుడిచ్చిన వరం అది అందరికీ ఉండదు సుమా. దేవుడిచ్చిన వరం సంపూర్తిగా నవ్వే వరం ఇస్తాడు దేవుడు. కొంతమంది కపటపు నవ్వు నవ్వుతారు తెలుసా. అందుకని ఇక్కడ శిష్యత్వపు విలువ తెలుసుకోబోతు. విలువ తెలుసుకుని అమ్మో నేను ఎంత గొప్ప దేవుని శిష్యరకంలో ఉన్నానా అని అనుకుని నువ్వు జీవిస్తే దావీదు వలె మంచి జీవితం ఉంటుంది. దానియేలు వలె స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటావు. శిష్యులు పొరపాట్లు జరిగినప్పటికీ వారు సవరించుకుని మరలా మంచి మార్గంలో నడిచాడు. వాళ్ళు హోదా అనుకున్నారు, కాదు హోదా కాదు, ఇది పని అని దేవుడు తెలియజేశాడు. ఆ పనిలో నిమగ్నమయ్యారు. వారు చెబుతున్న సాక్ష్యాలు ఇవి. కాబట్టి ప్రభువునందు ప్రియ స్నేహితులారా, ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క విషయములు మనం నిజంగా స్థిరమైన శిష్యత్వము, నిజ విశ్వాసములో, నిజ శిష్యత్వంలో ఉన్నామా లేదా అని ప్రశ్నించుకుంటూ, ఒకవేళ లేకపోతే ఇప్పటికైనా సరే ఇదే అనుకూలమైన సమయము. దేవుడు చెప్తున్నాడు ఇదే రక్షణ దినం. కాబట్టి ఈ రక్షణ దినములో మనం మన స్థితిగతులను నిజమైన శిష్యత్వంలోకి మార్చుకోవాలని, ఆ విలువ తెలుసుకోవాలని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహోపకారి, నీవు మాతో మాట్లాడించిన మాటలు ఎంతో గొప్పవి తండ్రి. వాటి ద్వారా మేము మా జీవితాలను సరైన క్రమములో, సరైన శిష్యత్వములో ఉంచుకునే భాగ్యమును మాకు కలగజేయమని, నీవే మమ్మల్ని దీవించి ఆశీర్వదించుమని, నీ కృప ద్వారా, నీ శక్తి ద్వారా, నీ కాపుదల ద్వారా, నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచుమని యేసు నామం పేట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనమందరము కలిసి అపోస్తల విశ్వాసోత్తరమును ఒప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలివేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యములోనికి దిగను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి
పరలోకమునికెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచూ ఉన్నాను. ఆమేన్. ప్రభు మీకు తోడేండును గాక, మీ ఆత్మకు తోడేండును. ప్రార్థించదం. ప్రభువా మమ్మను కనికరించుము, క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. సమాధానము కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానకర్తవును ఐకమత్య ప్రియుడైన ఓ దేవా, నిన్ను ఎరుగుటయే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటయే పూర్ణ స్వాతంత్ర్యము. నిజముగా నీ శరణ జోచి అన్న వినయ సేవకులమైన మేము ఏ విరోధుల బలమునకును భయపడకుండానట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మను తప్పించి యేసుక్రీస్తు బలం వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైన ప్రార్థన. ఓ ప్రభువా మా పరలోకపు తండ్రి, ఈ దినారము వరకు మమ్మల్ని క్షేమంగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడకు దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములోనూ పడకుండాను, ఏ విధమైన ఉపద్రవములోను చిక్కుకొనకుండాను, నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులు నీవు నీ పరిపాలన చేత జరపబడినట్లు మా ప్రభుని యేసు క్రీస్తు ద్వారా దయచేయము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామం కొరకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ పరిశుద్ధ ఆదివారంలో ఈ రీతిగా నిన్ను ఘనంగా స్తుతించుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఈ 2021 సంవత్సరంలో నాయన జనవరి మాసం నుంచి ప్రభా, నాయన ఈ జూను లాస్ట్ ఆదివారం వరకు మా ప్రభా మమ్మల్ని అందరినీ మా సంఘస్థులందరినీ ప్రభా సజీవ లెక్కలో ఉంచి మా గృహాల వద్ద నాయన నిన్ను స్తుతించుకోవడానికి నువ్వు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన అనేక మంది ప్రభా నాయన మట్టికి మన్నైపోయారు ప్రభా, కానీ నీ ఉచితమైన ప్రేమ చేత ప్రభా నాయన సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా ప్రభా నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి నాయన మాకిస్తున్న మహాభాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన కోడి తన రెక్కల కింద నాయన తన బిడ్డలను ఎలా కాపాడుకుంటుందో ఆ రీతిగా మమ్మల్ని నాయన నీ రెక్కల నీడలో కాచి కాపాడుచున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన వాక్యంలో సెలవిచ్చినట్లు శిష్యత్వం యొక్క విలువను మేము తెలుసుకునే కృపను దయచేయండి ప్రభా. ఈ లోక జీవితంలో అనేక శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పటికీ ప్రభా నీ వైపు చూస్తూ ప్రభా నీ విశ్వాసంలో మేము నడగవలే స్థితిని దయచేయండి ప్రభా. అయా నీ వైపు చూడగలిగే కనులు మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఆనాడు దానియేలు ఏ రీతిగా ప్రభా నీ వైపు చూసే ఉన్నాడు ప్రభా. నాయనా ప్రభా సింహపు బోనులో వేసినప్పటికీ ప్రభా నాయన మీరు సజీవులుగా ఉంచి ప్రభా నాయన నిన్ను మహిమపరుచుకునే కృపను నాయన ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీవే నిజమైన దేవుడివని ప్రభా రాజు తెలుసుకునే కృపను ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. మా ద్వారా అనేకులు నీ వైపు చూడగలిగే స్థితిని దయచేయండి ప్రభా. అయా మా బట్టి నాయన నీ నామమును వ్యర్థపరుస్తుంటే దయతో క్షమించండి ప్రభా. మమ్మల్ని బట్టి ప్రభా అనేకులు మారగలిగే స్థితిని కూడా మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఈ లోక జీవితంలో ఉన్నప్పుడు నైనా అనేక మంది నైనా లోకాశలకు లోబడుచూ ఉంటాం ప్రభా. వాటినన్నిటిని దూరపరుచుకొని అయా నీ వైపు చూస్తూ నీ విశ్వాసంలో నైనా ముందుకు కొనసాగే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. ఎప్పటికప్పుడు ప్రభా అయా నీ వైపు చూడగలిగే స్థితిని మాకు దయచేయండి ప్రభా. పౌలు ఏ రీతిగానైనా నిన్ను పోలి నడుచుకుని ఉన్నాడో ఆ రీతిగా కూడా మేము కూడా నైనా నిన్ను పోలి నడుచుకునే స్థితిని మాకు దయచేయండి ప్రభా. అయా మా ప్రార్థన ఆలకించండి ప్రభా. నైనా మరి ముఖ్యంగా ఈ కరోనా వైరస్ని ప్రభా మీరు దూరపరుస్తున్నందుకు వందనాలు ప్రభా. అనేక మంది బిడ్డలు ప్రభా దాని బారిన పడి ప్రభా అయా నాయన అనేక మంది నీ సన్నిధి చేరి ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలను కూడా నైనా విడిచి వెళ్ళిన కుటుంబాలని ధైర్యపరచండి, ఆదరించండి ప్రభా. అలాగే నేను అనేక
అనేక మంది బిడ్డలు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు ప్రభా. వారికి నాయన మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. ఆ జ్వరం నుంచి, ఆ ఒళ్ళు నొప్పుల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే మా సంఘము చుట్టూ నీ కాపుదల దయచేయండి ప్రభా. సంఘములో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా నైనా మీరు కాపాడుచున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నైనా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ నైనా నిన్ను చూస్తూ నైనా ముందుకు కొనసాగే కృపను కూడా వారికి అనుగ్రహించండి. నైనా VTPS ప్లాంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభా. వారు ఉద్యోగానికి వెళ్ళుచున్నప్పుడు, వచ్చుచున్నప్పుడు నైనా చక్కటి భద్రతను, క్షేమాన్ని దయచేయండి ప్రభా. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. నైనా వెళ్ళుచున్నప్పుడు నైనా నీ కృపను ఉంచమని అడుగుచున్నాం ప్రభా. అలాగే స్త్రీలందరినీ దీవించండి ప్రభా. ఇంటి దగ్గర ఉండి ప్రభా అయ్యా నైనా నిన్ను స్తుతించుకునే కృపను వారికి దయచేయండి ప్రభా. అనేకుల కొరకు ప్రార్థన చేసే స్త్రీల వలె వారిని లేవనెత్తమని అడుగుచున్నాం ప్రభా. బిడ్డల కొరకు నైనా భర్త కొరకు ప్రార్థన చేసే వారిగా వారిని లేవనెత్తమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను దీవించండి ప్రభా. యవనస్తులు ప్రభా అనేక మంది బీటెక్ బిడ్డలు నైనా మంచి జ్ఞానంతో నింపండి ప్రభా. డిగ్రీ చదువుతున్న బిడ్డలు ఆన్లైన్ క్లాసులు వింటున్నారు ప్రభా. నైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండగా వారికి నైనా చక్కటి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి ప్రభా. అనేక మంది బిడ్డలనైనా చదివి ముగించుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేయుచున్నారు ప్రభా. వారికి నైనా చదువు తగిన ఉద్యోగాలను దయచేయండి ప్రభా. నైనా అనేక మంది నైనా బ్యాంకు కోచింగ్లు అలాగే నైనా అనేక కాంపిటీషన్ ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతుండగా నీ కృపను ఉంచండి ప్రభా. వారు ఏది నైనా ప్రిపేర్ అవుచున్నా వారికి చక్కటి జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నైనా ఉద్యోగంలో నైనా మంచి స్థితిని వారికి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నైనా ప్రభా ఇంటరు నైనా 10th బిడ్డలు నైనా ప్రభా ఎగ్జామ్ రాయకుండా ప్రభా వారిని నైనా అయా మంచి మార్క్స్తో పాస్ చేసినందుకు వందనాలు. ప్రతి విషయంలో వారికి మీరే తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే నైనా మంచి కాలేజీలో వారు జాయిన్ అయ్యే కృపను కూడా వారికి దయచేయండి ప్రభా. ఎంసెట్, నీట్ ఎగ్జామ్ కొరకు నైనా ప్రిపేర్ అవుతున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారికి కూడా మంచి జ్ఞానం ఇచ్చి నైనా వారు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలని ఆశపడుచున్నారు అట్టి కాలేజీని వారి నైనా ఏర్పాటు చేసుకునే కృపను కూడా అట్టి జ్ఞానాన్ని వారికి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నైనా వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయుచున్నాం ప్రభా. వారికి నైనా చక్కటి నైనా ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి ప్రభా. అలాగే నైనా ప్రతి ఒక్కరిని మా సంఘంలో ఉన్న చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు నైనా ప్రతి ఒక్క బిడ్డపై నైనా నీ కనుదృష్టి ఉంచి నడిపించండి ప్రభా. అలాగే నైనా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు నైనా చక్కటి భద్రతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి విషయంలో వారికి మీరే తోడుగా, నీడగా, కాపుదలగా ఉండండి ప్రభా. అలాగే గర్భఫలం లేక అనేక మంది బిడ్డలు ప్రభా నీ వైపు చూస్తున్నారయ్యా. వారికి నైనా ఏ గర్భంలో ఏ లోపమున్నా తీసివేసి నైనా చక్కటి గర్భఫలాలు పొందుకుని ప్రభా నిన్ను ఘనంగా స్తుతించుకునే కృపను వారికి దయచేయండి ప్రభా. వారికి అన్నిటినీ సంతోషంగా మార్చండి ప్రభా. అలాగే ఇచ్చిన బిడ్డలకు నైనా చక్కటి ప్రస్తుతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నైనా అలాగే నైనా బాలింతలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. వివాహాల కొరకు అనేక మంది బిడ్డలు నైనా సిద్ధపడుచుండగా నైనా వారికి నైనా వివాహంలో నైనా ఘనమైన వివాహాన్ని వారు జరిగించండి ప్రభా. అలాగే నైనా సిద్ధపడుచున్న బిడ్డలను దీవించండి ప్రభా. నైనా ఎవరైతే వివాహాల కొరకు ఎదురు చూచున్నారో వారికి సాటి అన్ని సహకారాలను ఏర్పాటు చేయండి ప్రభా. నైనా ప్రతి విషయంలో మీరు వారికి తోడుగా, నీడగా, కాపుదలగా ఉండండి ప్రభా. నైనా అలాగే అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలకు నైనా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. ప్రతి విషయంలో వారికి మీరే తోడుగా ఉండండి ప్రభా. ఇస్తున్న ఆరోగ్యాల కొరకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నైనా ప్రతి ఒక్కరూ నైనా అయా నైనా వారి గృహాల్లో ఉండి నైనా స్తుతించుచుండగా ప్రభా వారికి కావలసిన ప్రతి ఈవిని అనుగ్రహించండి ప్రభా. నైనా ఈ జూన్ మాసం అంతయు నైనా నీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు ప్రభా. అలాగే నైనా జూలై నెలలో ప్రవేశించి నైనా నీ సన్నిధిలో నైనా స్తుతించుకునే కృపను మా సంఘాన్ని అంతటికీ దయచేయమని, ప్రతి విషయంలో మీరే మాకు తోడుగా, నీడగా, కాపుదలగా ఉండి నడిపించమని, మా ప్రార్థన అంతటిని ఆలకించి తగిన సమాధానాన్ని దయచేయమని త్వరలో రానున్న యేసు పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక,
నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరునుగా. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికి సదా తోడై కాపాడి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.